వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలా రోజుల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. ఏమని? సార్, మేము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అంటే హాస్టల్ వార్డన్స్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, వీటికి సంబంధించినటువంటి హాస్టల్ వార్డన్ జాబ్స్కి మేము ప్రిపేర్ అవుతున్నాం, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మాకు కావాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మరి కనగిరి టీచర్స్ అకాడమీ వారు శ్రమించి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ను సిద్ధం చేయడం అనేటువంటిది జరిగినది. మరి మనకి ఆంధ్రప్రదేశ్లో మరి 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా 2026 జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లేదా హాస్టల్ వార్డెన్స్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రాబోతుంది? ఆగస్టు 15న మనకి రాబోతుంది. ఆగస్టు 15, 2026న దీని యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుందనే విషయం మనకందరికీ తెలుసు. ఇక నుంచి కేవలం 30 డేస్ మాత్రమే ఉంది. ఆగస్టు 15, 2026న ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అనేటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లేదా హాస్టల్ వార్డన్స్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, అలాగే ట్రైబల్ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇవి ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి అర్హత ఏమిటి అన్నప్పుడు డిగ్రీ ప్లస్ బీఈడి అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి అర్హత ఉంటుంది. కానీ కొన్ని రకాల పోస్టులకు, ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు డిఈడి కూడా అర్హత ఉంటుంది. మరి ఇది నోటిఫికేషన్ వస్తే కానీ మనకి తెలియదు. బీసీ ఎస్సీ వెల్ఫేర్ పోస్టులకు అయితే ఖచ్చితంగా బీఈడి అర్హత, డిగ్రీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కానీ ట్రైబల్ వెల్ఫేర్కి ఏంటంటే బీఈడితో పాటు డిఈడి ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే బీఈడి ఆర్ డిఈడి రెండు ఉండాలని కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే వారికి ఎలిజిబుల్ అవుతారు. అది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఎవరు దీనికి ఎలిజిబుల్ అనేది. అంటే ముఖ్యంగా బీసీ వెల్ఫేర్కి మాత్రం ఖచ్చితంగా బీఈడే, ఎస్సీ వెల్ఫేర్కి కూడా ఖచ్చితంగా బీఈడే. కానీ ట్రైబల్ వెల్ఫేర్కు మాత్రము డిగ్రీతో పాటు బీఈడి కానీ లేదా డిఈడి కానీ ఉన్నట్లయితే ఆ పోస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ పరీక్షను ఎవరు నిర్వహిస్తారంటే ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఎవరు నిర్వహిస్తారంటే ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహిస్తారు. దీనికి గ్రూప్ 2 మాదిరిగా ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు. గ్రూప్ 2 మాదిరిగా ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు. ఒకేసారి 2 రకాల ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ 2 పేపర్లు నిర్వహిస్తుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఒకటి, పేపర్ 1 జనరల్ స్టడీస్. అలాగే పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్. మీరు బీఈడి లేదా డిఈడిలో చదువుకున్నటువంటి సబ్జెక్టులను బేస్ చేసుకొని పేపర్ 2 ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేటువంటిది 150 మార్కులకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే పేపర్ 2 ఎడ్యుకేషన్ కూడా 150 మార్కులకు ఒక ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఎగ్జామ్ స్ట్రక్చర్. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఏపీపీఎస్సీ. మరి ఏపీపీఎస్సీకి సంబంధించిన జనరల్ స్టడీస్లో ఏముంటుంది? కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అలాగే అర్థమెటిక్ ఉంటుంది, అలాగే రీజనింగ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అలాగే జియోగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, అలాగే పాలిటీ ఉంటుంది, అలాగే ఎకానమీకి సంబంధించిన రిలేటెడ్ అంశాలు ఉంటాయి, అలాగే బయాలజికల్ సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా అంటే ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి అన్ని రకాల పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో కామన్గా అదే జనరల్ స్టడీస్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మరి పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించి 150 మార్కులు. ఈ 150 మార్కులకు సంబంధించి 3 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏ,
అలాగే పార్ట్ బి అలాగే పార్ట్ సి సిలబస్ని 3 విభాగాలుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 3 విభాగాలు ఏంటంటే, ఒకటి విద్యా తాత్విక ఆధారాలు అంటే ఫిలాసఫీ, విద్యా తాత్విక ఆధారాలు. అలాగే పార్ట్ బి ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము. అలాగే పార్ట్ సి వచ్చేసి విద్యారంగంలో నూతన పోకడలు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యారంగంలో నూతన పోకడలు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇలా 3 విభాగాలుగా మనకి సిలబస్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి టీచర్స్ అకాడమీ కనిగిరి వారు పిల్లలకు అత్యంత సులభంగా అవగాహన చేసుకునే విధంగా, నిజంగా పరీక్షల్లో ఏవైతే మనకు ప్రయోజనకరంగా ఉంటాయో అలాంటి విషయాలన్నింటినీ కూడా గతంలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలను పరిగణలోకి తీసుకొని, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంబంధిత విషయాలను పరిగణలోకి తీసుకొని అత్యంత సులభమైనటువంటి రీతిలో మరి ఈ యొక్క హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి మెటీరియల్ను రూపొందించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ మెటీరియల్కి సంబంధించినటువంటి విషయాలను మనము ఒక్కసారి గమనిద్దాం. ఏముంటాయి అనేటువంటిది ముందు మళ్ళా వద్దాం. దీనికి ఇక్కడ హాస్టల్ వార్డెన్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మనం ఏమంటున్నామంటే 2 పేపర్లు ఉంటాయమ్మా. పేపర్ 1 జనరల్ స్టడీస్, మరి టీచర్స్ అకాడమీ వారికి సంబంధించి 8 పుస్తకాలు పేపర్ 1కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి 4 పుస్తకాలు, పేపర్ 2కి సంబంధించి 4 పుస్తకాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 4 పుస్తకాలు ఏమిటంటే, ఒకటి విద్యాతాత్విక ఆధారాలు ఫిలాసఫీ. ఈ యొక్క విద్యాతాత్విక ఆధారాలలో అంటే ఫిలాసఫీలో థియరీ మరియు ఎంసీక్యూస్ 2 కూడా ఒకే పుస్తకంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మరొకటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి థియరీ ఒక బుక్, అలాగే ఎంసీక్యూస్ వర్క్ బుక్ మరొక బుక్, 2 పుస్తకాల రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే సిలబస్ ఎక్కువగా ఉంటుంది వీటితో పోలిస్తే. 3వ బుక్ వచ్చేసి విద్యారంగంలో నూతన పోకడలు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, థియరీ మరియు అంటే కాన్సెప్ట్ మరియు ఎంసీక్యూస్ 2 కూడా ఒకే పుస్తకంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ విద్యాతాత్విక ఆధారాలు ఒక పుస్తకం వచ్చేసి విద్యా తాత్విక ఆధారాలు ఫిలాసఫీ, విద్యాతాత్విక ఆధారాలు. దీన్ని మనం సింపుల్గా ఫిలాసఫీ, తత్వశాస్త్రం అని చెప్పేసి చెప్తాం. ఈ విద్యాతాత్విక ఆధారాల్లో ఏం చేసామంటే కంటెంట్ అంటే థియరీ అలాగే ఎంసీక్యూస్, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఒకే పుస్తకంలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది పార్ట్ ఏ అనుకోండి, పార్ట్ ఏ. అలాగే పార్ట్ బి వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, ఎడ్యుకేషనల్ సైకాలజీ. మరి ఏపీపీఎస్సీ వారు ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని 2 పుస్తకాలు, ఒకటి వచ్చేసి దీనికి సంబంధించి 2 పుస్తకాలు, ఒకటి థియరీ బుక్, సైకాలజీ థియరీ బుక్, మరొకటి వచ్చేసి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 2 పుస్తకాలను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. చాప్టర్ వైజ్డ్గా ఎంసీక్యూస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరొకటి పార్ట్ సి 4వ పుస్తకం. ఇది ఇక్కడ 2, ఇక్కడ ఒకటి 3 ఉంది కాబట్టి ఇది 4వ పుస్తకం. 4వ పుస్తకం ఏంటంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యారంగంలో నూతన పోకడలు. ఒకే బుక్లో ఇక్కడ ఏం చేసామంటే కంటెంట్ థియరీని ఇవ్వడం జరిగింది, ప్లస్ అలాగే ఎంసీక్యూస్ని కూడా ఇవ్వడం జరిగింది. సాధారణంగా మీరు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కానీ లేదా ఇతర పుస్తకాలు కానీ చూసినట్లయితే డంపింగ్, పుస్తకాల్లో ఉన్నట్లు పేజీలు ఉంటుంది. మీకు సైజు ఎక్కువగా ఉంటుంది, మీరు దాన్ని చదువుకోవడం చాలా కష్టం. దాని నుంచి మీరు నోట్స్ తయారు చేసుకోవాలంటే 1 year పడుతుంది. మీరు చేయవలసిన పనంతా కూడా మేమే చేసేసి ఆ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి విషయాలను అర్థవంతంగా మీకు అవసరమైనటువంటి రీతిలో పాయింట్ వైజ్గా, టేబుల్స్ వైజ్గా, సినాప్సిస్ వైజ్గా, అలాగే క్విక్ రివిజన్ టైప్లో రకరకాల రూపంలో చాలా సింపుల్గా
మీరు ఒక్కసారి చదివితే మీకు కంపారిటివ్గా అర్థమయ్యేటువంటి రీతిలో మెటీరియల్ను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఇలా ఒక ప్యాక్లో ఎడ్యుకేషన్ పేపర్ 2కు సంబంధించినటువంటి పేపర్ 2 ఏదైతే ఉందో హాస్టల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి 4 పుస్తకాలు ఏదైతే ఉందో ఈ 4 పుస్తకాలను మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 4 పుస్తకాలు మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి, ఒకటి విద్యా తాత్విక ఆధారాలు. దీనికి సంబంధించి మీకు థియరీ మరియు ఎంసీక్యూస్ అన్నీ కూడా ఒకే రూపంలో మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ప్రతి విషయాన్ని కూడా టేబుల్ ఫార్మేట్లో చూడండి. తత్వవేత్తలకు సంబంధించి ముందు గాంధీజీ, జిడ్డు కృష్ణమూర్తి వీళ్ళందరి గురించి ఇచ్చి, తర్వాత ఒకే ఒక లైన్ ద్వారా వాళ్ళ గురించి మీరు అవగాహన చేసుకోవడం కోసం మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్, స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రధాన విద్యా సిద్ధాంతాలు, కీలక అంశాలని ఇలా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇదే కాదు, చాలా విషయాలు మీకు అత్యంత సులభంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాదాలు ఉన్నాయి. ప్రకృతి వాదము, వ్యవహారిక సత్తావాదం, అస్తిత్వవాదము, ఇలా వాదాలు ఉన్నాయి. ఈ యొక్క భావవాదం, ఈ వాదాలన్నిటి గురించి ఇస్తూ చివరిలో సింపుల్గా ఎంత తేలిగ్గా అంటే జస్ట్ ఆ 4 లైన్లు కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే వాదాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అత్యంత సులభంగా మీకు గుర్తుండే విధంగా చూడండి, ఇక్కడ తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గతంలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇదిగోండి ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం కూడా ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అవే కాకుండా చాప్టర్ వైజ్డ్గా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది విద్యా తాత్విక ఆధారాలు. అలాగే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి ప్రస్తుత విషయాలను కూడా మనము ఇప్పుడు లింక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యా సార్వత్రీకరణం ఉంది, ఇయర్ వైజ్గా ఒక టేబుల్ ఫార్మేట్లో ఇచ్చి, మరి ఈ విద్యా సార్వత్రీకరణ సాధించడం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ఈపి 2020 ప్రకారంగా మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి ప్రధాన విద్యా పథకాలు యొక్క విద్యా సార్వత్రీకరణకు ఏ రకంగా దోహదపడుతున్నాయి అంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు విద్యలో వృధా మరియు స్తబ్దత ఉంది. మరి ఈ విద్యలో వృధా స్తబ్దత అనేటువంటి దాని ప్రకారంగా 2026 నాటి తాజా గణాంకాల ప్రకారము డ్రాప్ అవుట్స్ ఏంటి 2026 నాటి తాజా గణాంకాల ఆధారంగా డ్రాప్ అవుట్స్ ఏంటి, ఈ విషయాలన్నింటిని కూడా చాలా సులభంగా మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇట్లా అంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ని ఉన్న సిలబస్ను ప్రజెంట్ కరెంట్ ఇష్యూస్తో లింక్ చేస్తూ ఇవ్వడం అనేటువంటి జరిగింది. మీరు ఇలా తయారు చేసుకోవాలంటే మీకు చాలా సమయం అనేటువంటిది పడుతుంది. మరి అతి తక్కువ సమయంలో మీకు ఇది ఉపయోగపడే విధంగా రూపొందించడం అనేటువంటిది జరిగింది. మరి మరో 2 విషయాలు, సైకాలజీ థియరీ మొత్తం కూడా ఒక పుస్తకంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ అంతా కూడా మరొక బుక్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇంత సమగ్రమైనటువంటి మెటీరియల్ మీకు ఎక్కడ కూడా దాదాపు పుస్తకాలు ఉంటాయి కానీ సింప్లిఫై చేసి మీకు పుస్తకాలు ఉండవు. మళ్ళీ ఆ పుస్తకాలు మీరు పెట్టుకొని సొంతంగా పాయింట్ వైజ్ నోట్స్ తయారు ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా నేను రాసిన పుస్తకమైనా ఇంకొకరు రాసిన పుస్తకమైనా పుస్తకాలన్నింటిలో సమాచారం ఒకే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరో రాసినా కూడా ఆ అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకొని రాయాల్సింది తప్ప మా ఇష్టం వచ్చినట్టు మేము రాయడానికి లేదు. ఎందుకంటే అది మీకు పరీక్షలో ఉపయోగపడదు. కానీ ఆ రాసే విధానంలో తేడా ఉంటుంది, అదే మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎందుకు పుస్తకం తీసుకుంటారు? విషయాలు నమ్మదగినవిగా ఉండాలి. మరి ఆ విషయాలను మీరు సులభంగా అర్థం చేసుకోగలిగే విధంగా, సులభంగా గుర్తుపెట్టుకోగలిగే విధంగా ఉంటే అప్పుడు మీకు మెటీరియల్ వలన ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అత్యంత అద్భుతంగా రూపొందించడం అనేది జరిగింది. అంతేకాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది. కాకపోతే జనరల్ స్టడీస్కి సంబంధించి కేవలం థియరీ ఉంది తప్ప మా దగ్గర ప్రాక్టీస్కి సంబంధించినటువంటి బుక్స్ అయితే ఏమీ లేవు. పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ బుక్స్ 8 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది మీకు. కానీ థియరీని మాత్రమే, ప్రాక్టీస్ లేదు. కానీ
పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించింది మాత్రం 4 పుస్తకాలలో వాటికి సంబంధించిన థియరీ మరియు అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగినటువంటి పేపర్స్, అలాగే గెస్ట్ పేపర్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. మీకు ఎవరికైనా పుస్తకాలు కావాలి అనుకున్నట్లయితే నేరుగా కనిగిరి టీచర్స్ అకాడమీకి కానీ లేదా విజయనగరం టీచర్స్ అకాడమీకి కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీకు నేరుగా పుస్తకాలు అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు అక్కడికి రావడానికి వీలు కాకపోతే మీకు పోస్టల్ ద్వారా కూడా మీకు బుక్స్ పంపించడం అనేటువంటిది జరిగింది. కనిగిరికి ఎవరైనా ఫోన్ చేయాలనుకున్నట్లయితే 9848661318కి మీరు కాల్ చేసినట్లయితే మీకు పుస్తకాలు పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా విజయనగర సమీపంలో కానీ ఉన్నట్లయితే విజయనగరానికి మీరు ఫోన్ చేయాలనుకున్నట్లయితే 9441316768 9441316768కి కానీ మీరు ఫోన్ చేసినట్లయితే మీకు పుస్తకాలు అనేటువంటివి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి ఆలస్యం చేయొద్దు. నిజంగా మీరు రాబోయేటువంటి నోటిఫికేషన్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా బీఈడీ చేసినటువంటి అభ్యర్థులకు ఇది అత్యంత అద్భుతమైనటువంటి అవకాశం. మెగా డిఎస్సిలో మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కానీ జిల్లాల వారిగా మరి ఇప్పుడు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ పరంగా చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య మనకు అంతగా కనపడటం లేదు. కాబట్టి మరో మంచి అవకాశం ఇది. ముఖ్యంగా బీఈడీ క్వాలిఫికేషన్ నుండి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది ఇంకా చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 2 కోసం జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక జనరల్ స్టడీస్ పేపర్ను ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పేపర్ని కానీ ప్రిపేర్ అయినట్లయితే హాస్టల్ వార్డెన్ పోస్ట్ సాధించడం వాళ్ళకి సులభము అవుతుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు యాప్లో అందుబాటులో ఉంది. ఒకవేళ యాప్లో మీరు ఆ ఎగ్జామ్ రాసుకోవాలనుకున్నట్లయితే మరి ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసుకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు యాప్లో అందుబాటులో ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.